ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ. సంకలనం డివి శ్రీదేవి. 11వ చాప్టర్ ప్రసవానందం. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకు రకరకాల భయాలు ఉంటాయి. కారణం, మన పెద్దలు బిడ్డకు జన్మనివ్వడం అంటే, ప్రసవించడం అంటే మరో జన్మను ఎత్తినట్లే అనే అవగాహన లేని మాటలు మాట్లాడటమే. కానీ దానిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. మరో జన్మను ఎత్తడం అన్నదానికి అర్థం ఏమిటంటే, ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే బిడ్డ జన్మతో పాటు అదే సమయంలో అప్పటిదాకా ఒక స్త్రీగా ఉన్న ఆమె ఒక తల్లిగా జన్మించినట్లు అని అర్థం. గర్భంతో ఉన్నప్పుడు ఆ 9 నెలల కాలం బిడ్డకు చాలా ముఖ్యం. ఆ 9 నెలల కాలంలోనే, గర్భంలో ఉండగానే బిడ్డ ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది. తల్లి ఆ సమయంలో ఆత్మజ్ఞాన రహితమనే దోషపూరిత మాటలు, ఆలోచనలు, చేష్టలు, అంటే ఉదాహరణ ఈర్ష్య, అసూయ, ప్రేమ, కరుణ, శత్రుత్వ భావనలు, భయాల ద్వారా ఇలా ఎన్నో విషయాలను అప్పుడే నేర్చుకుంటుంది. అలాగే పాండవుల పట్ల కౌరవులకు శత్రుత్వం కౌరవుల తల్లి గాంధారి గర్భంలో ఉండగానే తల్లి ద్వారానే మొదలైంది. పుట్టి పెరిగే కొద్దీ ఆ శత్రుత్వం కూడా పెరిగి పెద్దదైంది. తల్లి తన భావోద్వేగాల పట్ల గర్భంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. లేకుంటే అవి వాళ్ళ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఆ శిశువు జన్మించేటప్పుడు వ్యతిరేక భావనతో ఉంటుంది. ఆ విధంగా కూడా ప్రసవ వేదన కలుగుతుంది. గర్భవతి అయిన స్త్రీ ప్రేమతో పుట్టబోయే తన బిడ్డను ప్రేమతో ఆహ్వానం పలకటం వల్ల తను ఈ భూమిపై జన్మించడమే ఒక గొప్ప వరంగా భావిస్తుంది. అప్పుడు ఏ ప్రసవ వేదన ఉండదు. ప్రసవం అనేది 100% ప్రకృతి సహజ సిద్ధమైన కార్యక్రమం. స్వయంగా సృష్టి పూనుకుని చేయించే కార్యక్రమం. వాస్తవానికి ప్రసవ వేదన అనేది ఉండదు. నిజానికి ప్రసవానందం అనేదే ఉంటుంది. అయితే విషయాలు తెలియకపోవడం వలన స్త్రీ తన అంతరంలో తనకు తెలియకుండా తానే ఈ సృష్టి యొక్క సహజ కార్యక్రమమైన ప్రసవాన్ని అడ్డుకుంటుంది. సృష్టి స్వయంగా చేయిస్తున్న సృష్టి పరిణామ క్రమాన్ని నిరోధిస్తుంది. స్వయంగా సాక్షాత్తు సృష్టి పూనుకొని తన పరిణామ క్రమాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని స్త్రీ తన అంతరంలో అడ్డుకుంటున్నందువలనే ప్రసవ సమయంలో వేదన అనేది జన్మిస్తుంది. ఈ కారణం చేతనే స్త్రీలు ప్రసవించేటప్పుడు నొప్పులు అనుభవిస్తున్నారు. ఆత్మ విజ్ఞాన అవగాహనతో ధ్యానం చేసి ప్రసవం అనేది సృష్టి యొక్క సహజమైన దివ్య కార్యక్రమం అని గ్రహించి ఆ యొక్క సృష్టి కార్యక్రమమైన ప్రసవాన్ని ఆనందంగా అంగీకరిస్తే, సంతోషంతో సమ్మతిస్తే అప్పుడు ప్రసవ వేదన ఉండదు. ప్రసవానందం మాత్రమే ఉంటుంది. ప్రసవం అనేది సృష్టి స్వయంగా చేస్తున్న కార్యక్రమం. మనము మాధ్యమాలం మాత్రమే. ఈ సత్యాన్ని అవగాహన చేసుకొని ఆత్మ విజ్ఞానాన్ని అభ్యసించి ధ్యాన సాధన చేసి అంతరంలో సంపూర్ణంగా ప్రసవం అనే పునరుత్పత్తి కార్యక్రమాన్ని ఆనందంగా అంగీకరిస్తే స్త్రీలు అప్పుడు ప్రసవానందాలను పొందుతారు. సిజేరియన్లు అనేవి అప్పుడు ఉండవు, కానీ సహజమైన డెలివరీలే ఉంటాయి. డెలివరీ పెయిన్స్ స్థానంలో డెలివరీ ఎంజాయ్మెంట్ వస్తుంది. అదే కాకుండా సిజేరియన్లో పుట్టిన పిల్లల్లో తమలో ఎంత సమర్థత ఉన్నప్పటికీ దేనికి ముందడుగు వేయలేరు. వేరొకరి సహాయం, ప్రోత్సాహం కోరుకుంటారు. ఏ పనికైనా ఇతరుల సహాయం లేనిదే నేను ఏమీ చేయలేననే భావనతో ఇరుక్కుపోతారు. ఎందుచేతనంటే శిశువు తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చే ప్రయత్నంలో భాగంగా సహజ ప్రసవానికి బదులు సిజేరియన్లో జన్మను పొందడం వల్ల నేను ఏ పని చేసినా ఇతరుల సహాయం అవసరమని భావిస్తూ ఉంటారు. ఇదే సహజ ప్రసవం వల్ల జన్మించిన పిల్లలైతే నేను జన్మ తీసుకోవడం అనే ముఖ్యమైన ఘట్టాన్ని అవలీలగా సాధించాను, కాబట్టి జీవితంలో నేను ఏదైనా సాధించగలననే భావనతో ఉంటారు. ఇది ఎంతోమంది పిల్లల్లో గమనించిన తర్వాత నిరూపించబడ్డ విషయం. 12వ చాప్టర్ మెనోపాజ్ సమస్యలు, పరిష్కారాలు. ప్రతి స్త్రీ 45-50 సంవత్సరాలలో ఎదుర్కొనే ఇంకొక స్థితి ఋతుచక్రం ఆగిపోవడం. దీనినే మెనోపాజ్ అంటారు. ఈ ఋతుచక్రం ఆగిపోవడం అనేది స్త్రీ తనకు తానుగా కోరుకుంటేనే ఈ ఏర్పాటు చేయబడింది. ఈ స్థితి వల్ల దివ్యశక్తి ప్రవాహం తగ్గి బహిష్టులు పూర్తిగా ఆగిపోతాయి. తద్వారా శరీరంలో వేడి సెగలు వస్తున్నట్లు అనిపించడం, ఎముకలు పెలుసుగా తయారవడం,
స్థూలకాయం రావడం, ఇదివరకు ఉన్న ఓర్పు, సహనం, ప్రేమ, ధైర్యం సన్నగిల్లడం జరుగుతుంది. వైద్య పరిభాషలో దీనినే హార్మోన్స్ తగ్గడం అంటారు. హార్మోన్స్ తగ్గడం వల్ల శరీరంలో కొవ్వు నియంత్రణ లేకపోవడం వలన వృద్ధాప్య ఛాయలు రావటం, జుట్టు రాలిపోవడం, ఇవన్నీ దివ్యశక్తి ప్రవాహం ఆగిపోవడం వల్లనే జరుగుతుంది. అయితే ఆ పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మికత పట్ల సరైన అవగాహనతో తేలికైన శాకాహారాన్ని మితంగా తీసుకుంటూ శరీరంలో జరిగే ఈ మార్పును ప్రేమతో ఆహ్వానం పలుకుతూ క్రమం తప్పని స్వాధ్యాయ సజ్జన సాంగత్య ధ్యాన సాధనతో పొందిన ఆత్మజ్ఞాన అవగాహనతో సరిచేసుకోవడం ద్వారా పరిపూర్ణ స్త్రీగా చైతన్యవంతురాలై జీవితాన్ని ఆనందోత్సాహాలతో సాధించగలుగుతారు. అలా జీవిస్తారు కదూ. థ్యాంక్ యూ. ఇంతటితో సృష్టిలో అద్భుతమైనది స్త్రీ అనే పుస్తకం సమాప్తమైంది. విన్నవారందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. థ్యాంక్ యూ.